ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. రాజధాని అమరావతితో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సాధ్యాలపై నివేదిక తయారీ కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా శ్రీకాకుళం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన విమానాశ్రయాల ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ఇప్పటికే 7 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి సంఖ్య 14కు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం కూడా ఈ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అమరావతి, శ్రీకాకుళం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఏర్పాటు గురించి టెక్నికల్, ఎకనామికల్ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ కోసం ఇటీవల కన్సల్టెన్సీలు కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. శ్రీకాకుళం ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం విమానాశ్రయం కళ సాకారం అవుతుందన్నందుకు గర్విస్తున్నామంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో సమర్థవంతమైన నాయకత్వంతో సవాళ్లను అధిగమించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపరచడంతో పాటు ప్రజలకు కనెక్టివిటీ మెరుగుపరచడంలో ఈ విమానాశ్రయం గేమ్ చేంజర్గా మారుతుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో శ్రీకాకుళం జిల్లాలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ విమానాశ్రయం ఏర్పాటుపై సాంకేతిక, ఆర్థిక అంశాలపై సాధ్యాలపై నివేదిక రూపకల్పన కోసం కన్సల్టెన్సీలను ఇటీవల ఆహ్వానించింది. ఇందుకోసం బిడ్లను పిలిచింది. అలాగే బిడ్లు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించడంతో పాటుగా అక్కడ వ్యాపార అభివృద్ధి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనే దానిపై ఈ కన్సల్టెన్సీలు సాంకేతిక, ఆర్థిక అంశాలపై సాధ్యాలను నివేదించనున్నాయి. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వాలు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.